నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ ఎన్డీజీఎఫ్ సందర్భం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మేట్వాయ్ నేషనల్ డేటా పేరుతో ముసాయిదాను విడుదల చేసింది. గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ ఎన్డీజీఎఫ్ దాని డేటా గవర్నెన్స్ పాలసీని వివరిస్తుంది. ప్రధానాంశాలు గురించి నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ ఎన్డీజీఎఫ్ ప్రయోజనం ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నుండి వ్యక్తిగతేతర డేటా యొక్క సురక్షిత లభ్యతని నిర్వహించడానికి, పరిశోధకులు మరియు ఆవిష్కర్తల ఉపయోగం కోసం మరియు డిజిటల్ పాలనను వేగవంతం చేయడానికి. లక్ష్యం నిర్వచించడం ద్వారా ప్రభుత్వ డేటా సేకరణ మరియు నిర్వహణను మార్చడం మరియు ఆధునీకరించడం. ఆరోగ్య సంరక్షణలో సేవలను మెరుగుపరచడానికి దాని సోర్సింగ్, ప్రాసెసింగ్, నిల్వ, యాక్సెస్ మరియు ఉపయోగం కోసం మార్గదర్శకాలు. విద్య, వ్యవసాయం మరియు చట్టం. ముఖ్య లక్షణాలు డేటాను సేకరించడం మరియు సోర్సింగ్ చేయడం. ప్రభుత్వం ఇండియా డేటా సెట్స్ ప్రోగ్రామ్ ను ప్రతిపాదించింది. ఆ కేంద్ర మంత్రిత్వ శాఖలు సేకరించిన అనామక వ్యక్తిగతేతర డేటా సెట్ల సెంట్రల్ రిపోజిటరీ మరియు భారతీయ పౌరులు లేదా దేశంలో నివసిస్తున్న వారి నుండి విభాగాలు. వర్తింపు కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం అన్ని మంత్రిత్వ శాఖలు మరియు కేంద్ర ప్రభుత్వ శాఖలకు వర్తిస్తుంది. ఇది కేంద్రం ద్వారా సేకరించబడిన మరియు నిర్వహించబడే అన్ని వ్యక్తిగతేతర డేటా యొక్క క్రోడీకరణను కలిగి ఉంటుంది. ఒక బిల్డ్ చేయడానికి ప్రభుత్వ సంస్థలు తమ వద్ద అందుబాటులో ఉన్న డేటా సెట్లను గుర్తించి వర్గీకరించాలి. సాధారణ రిపోజిటరీ. రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీ నిబంధనలను అనుసరించాలని ప్రోత్సహిస్తారు. భారతీయ పౌరులు మరియు వారిపై సేకరించిన డేటాను భాగస్వామ్యం చేయడానికి ప్రైవేట్ సంస్థలు కూడా ప్రోత్సహించబడతాయి. ఈ కేంద్ర రిపోజిటరీ ఉన్న నివాసితులు. రిపోజిటరీ ఇండియా డేటా సెట్స్ ప్రోగ్రామ్ ను ఇండియా డేటా సెటప్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది మరియు మేనేజ్ చేస్తుంది. నిర్వహణ కార్యాలయం ఇడ్మో. డ్రాఫ్ట్ ప్రకారం ఇండియా డేటా సెట్స్ ప్రోగ్రామ్ లోని అన్ని డేటా సెట్లను ద్వారా యాక్సెస్ చేయవచ్చు. సాధారణ సెంట్రల్ ప్లాట్ఫారం మరియు నియమించబడిన ఏదైనా ఇతర ప్లాట్ఫారం వ్యక్తిగతేతర డేటా కోసం ఏవైనా అభ్యర్థనలను స్వీకరిస్తుంది మరియు ప్రాసెస్ చేస్తుంది. డేటా యాక్సెస్ మరియు లభ్యత. వ్యక్తిగతేతర డేటా సెట్ల ద్వారా భాగస్వామ్యం చేయడానికి ప్రోటోకాల్ల సృష్టికి ఇడ్మో బాధ్యత వహిస్తుంది. డేటా సెట్ ప్రోగ్రామ్ గోప్యతను కూడా కాపాడుతుంది. ఇండియా డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ పనితీరు. ముసాయిదా ప్రకారం ఇడ్మో మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు పారామితులను అభివృద్ధి చేస్తున్నప్పుడు వారికి మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తిగతేతర డేటా సెట్ల గుర్తింపు, వినియోగం మరియు నిర్వహణ. నిర్దిష్ట ఎంటిటీ డేటా సెట్లను యాక్సెస్ చేయగలదా అనే విషయంలో ఈ తుది నిర్ణయం ఉంటుంది. ఇది ప్రభుత్వాల మధ్య డేటా యాక్సెస్ కోసం ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది సేకరించిన, భాగస్వామ్యం చేయబడిన, నిల్వ చేయబడిన లేదా నిర్దిష్ట వ్యవధిలో యాక్సెస్ చేయబడిన డేటా కోసం బహిర్గత నిబంధనలను రూపొందిస్తుంది. థ్రెషోల్డ్. ఆందోళనలు. ఇగ్మో కంపోజిషన్ సభ్యులపై స్పష్టత లేదు. NGFP డ్రాఫ్ట్ డేటా గోప్యతను ఎలా కాపాడాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో వివరంగా పేర్కొనలేదు. ఇది అనామక డేటాను నిర్వహించడంలో నిశ్శబ్దంగా ఉంటుంది. నాన్ పర్సనల్ డేటా అంటే ఏమిటి? వ్యక్తిగతేతర డేటాను వ్యక్తిగత వివరాలు లేని సమాచార సమితిగా వర్ణించవచ్చు. అది వ్యక్తిని గుర్తించగలదు. డ్రాఫ్ట్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019 దీనిని వ్యక్తిగత డేటా కాకుండా ఏదైనా డేటాగా నిర్వచించింది. గోపాల్ కృష్ణ కమిటీ సిఫార్సులు. భారతదేశంలో రూపొందించబడిన వ్యక్తిగతేతర డేటాను వివిధ దేశీయ కంపెనీలు ఉపయోగించుకోవడానికి అనుమతించబడతాయి. మరియు ఎంటిటీలు ప్రత్యేక జాతీయ చట్టాన్ని మరియు ప్రత్యేక అధికారాన్ని కూడా కమిటీ సూచించింది. వ్యక్తిగతేతర డేటాను పర్యవేక్షిస్తుంది. ఇది భారతీయులకు ఉపయోగకరంగా ఉండవచ్చు కాబట్టి వ్యక్తిగతేతర డేటాను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని కూడా సిఫార్సు చేసింది. పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త మరియు వినూత్న సేవలు లేదా ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి వ్యవస్థాపకులు వ్యక్తిగతేతర డేటాను వర్గీకరిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన నివేదికలో వర్గీకరణను ప్రస్తావించింది. నాన్ పర్సనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. వ్యక్తిగతం కాని డేటా 3 విభాగాలుగా విభజించబడింది: పబ్లిక్, కమ్యూనిటీ మరియు ప్రైవేట్. వ్యక్తిగతేతర డేటా ప్రభుత్వం పని చేస్తున్న సమయంలో సేకరించిన డేటా. పబ్లిక్ నాన్ పర్సనల్ డేటా కిందకు వస్తుంది. కమ్యూనిటీ నాన్ పర్సనల్ డేటా ఒక నుండి సేకరించిన ముడి మరియు ప్రాసెస్ చేయని సమాచారం యొక్క సమితి. సంఘం అనేది కమ్యూనిటీ వ్యక్తిగతేతర డేటా. ప్రైవేట్ నాన్ పర్సనల్ డేటా ఇది అప్లైడ్ నాలెడ్జ్ ద్వారా పొందిన ప్రైవేట్ ఎంటిటీలతో డేటా లేదా అల్గోరిథంలు. డేటా పాలసీ అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, వాల్యూమ్ మరియు డేటా వేగాన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధం కాలేదు. ప్రభుత్వం దాని ప్రక్రియలను డిజిటలైజ్ చేయడంతో రూపొందించబడింది.
ప్రస్తుతం ఈ డేటా డిపార్ట్మెంట్ల వారీగా డ్రా చేయబడింది మరియు సమర్థతను ప్రభావితం చేసే విధంగా నిల్వ చేయబడుతుంది. డేటా ఆధారిత పాలన మరియు డేటా సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు AI తయారు చేయకుండా నిరోధించడం. చాలా వరకు ఈ విధానం ద్వారా అనామక వ్యక్తిగతేతర డేటా సెట్లను ఒకదానిపైకి తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్లాట్ఫారం తద్వారా డేటా అంతర్దృష్టులను మంత్రిత్వ శాఖలు మరియు పరిశోధకులు ప్రజా ప్రయోజనం మరియు మరిన్నింటి కోసం ఉపయోగించవచ్చు. సమర్థవంతమైన డిజిటల్ ప్రభుత్వం. ముగింపు. NGFP అనేది డిజిటల్ గవర్నమెంట్ ఆర్కిటెక్చర్ యొక్క మొదటి నిర్మాణ దశ. డేటా ఆధారిత పాలనను పెంచడానికి డిజిటల్ గవర్నెన్స్ ని వేగవంతం చేయండి. NGFP మెరుగైన మరింత సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి మెరుగుపరచడానికి ఎక్కువ పరిధిని అందిస్తుంది. ప్రోగ్రామ్ స్కీమ్ మూల్యాంకనం మరియు మరింత సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ. NGFP సహాయం చేయడం ద్వారా డేటా మరియు స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను ఉత్ప్రేరకపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అనామక మరియు నాన్ వ్యక్తిగత డేటా సెట్లను సృష్టించడం మరియు యాక్సెస్ చేయడం పరిశోధనను ప్రోత్సహిస్తుంది. ఇండియన్ డేటా మరియు ఆధారిత పరిశోధన మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క ఆవిష్కరణ మరియు వృద్ధి.